గుడ్ మార్నింగ్, సిరి కార్స్ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP30 AJ 7592 డాట్సన్ గోప్ 2016 వెహికల్ మ్యానుఫ్యాక్చర్, 2017 కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2032. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 37 దాకా లైఫ్ వస్తుంది. ప్రజెంట్ వెహికల్ అయితే సెకండ్ ఓనర్ది అండ్ ప్రజెంట్ అవైలబిలిటీ వచ్చేసి అశోక్ నగర్ కాకినాడ లొకేషన్ లో అందుబాటులో ఉంది. ఈ కార్ ఆంధ్ర కస్టమర్స్ మాత్రం వర్కౌట్ అవుతుంది, తెలంగాణ కస్టమర్స్ వర్కౌట్ అవ్వదు. కంప్లీట్ మెరూన్ కలర్ బాడీ, నాన్ యాక్సిడెంటల్ అండ్ బాడీ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్, సస్పెన్షన్, ఏసీ మొత్తం అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. బాడీ మీద కానీ గ్లాసుల మీద కానీ అంతా కూడా నీట్ గా మంచి కండిషన్ లో ఉంది. ఈ డాట్సన్ గోలో ఇది T సిరీస్ అంటే హై వర్షన్. ఇది ఇంకా రీడింగ్ చూసినట్లయితే కనుక 72,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద. దీంట్లో ఎలాంటి LPG కానీ CNG లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ మనకి పెట్రోల్ మీద తిరిగిన వెహికల్ ఇది. బండి అంతా మంచి కండిషన్ లో ఉంది. బాడీ పార్ట్స్ అయితే ఏం మారలేదు. మెజారిటీ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్. అలాగే డాష్ బోర్డ్ కూడా స్క్రాచెస్ కానీ ఇష్యూస్ కానీ అలాంటి ఏదేమీ లేదు. అండ్ ఏసీ, ఆడియో సెట్ ఇవన్నీ బాగున్నాయి. అండ్ అలాగే సస్పెన్షన్, గేర్ షిఫ్టింగ్ కూడా మంచి కండిషన్ లో ఉంది. సీట్ కవర్స్ మీరు చూసుకోవచ్చు, క్లియర్గా చూపిస్తున్నాం ప్రతిదీ కూడా. అలాగే ఇంటర్నల్ రూఫ్ అంతా కూడా బాగానే ఉంది. ఇంకా బ్యాక్ పోర్షన్ కూడా చూద్దాం. బ్యాక్ పోర్షన్ వచ్చేసి మాన్యువల్ విండోస్ అంటే చేతి తిప్పేవి. అండ్ సీట్ కవర్స్ అయితే చూసుకోవచ్చు, క్లీన్ గా బాగానే ఉన్నాయి. ఇది ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది బట్ ఇది చెప్పున్నాం కదండి, అశోక్ నగర్ కాకినాడ లొకేషన్ లో అందుబాటులో ఉంది. అలాగే వెహికల్ కి 2 keys 2 remotes కూడా అవైలబిలిటీ ఉన్నాయి. 2 keys 2 remotes రెండు కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. కస్టమర్ చెప్పాడంటే ఇది సింగిల్ ఓనర్ అని చెప్పున్నారు, బట్ వాళ్ళ ఇంట్లోనే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అయింది. బట్ టెక్నికల్ గా సెకండ్ ఓనర్ కాబట్టి నేను సెకండ్ ఓనర్ అని చెప్తున్నాను. మామూలుగా యూసేజ్ అంతా కూడా సింగిల్ ఓనర్ హ్యాండిల్ జరిగింది. అండ్ రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగానే ఉన్నాయి. బాడీ ఫ్రేమ్ అయితే నీట్ గా ఉంది, ఎక్కడ రస్ట్ అయితే ఏమీ లేదు. ఇది బ్యాక్ డిక్కీ, ఇది అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. నేను చెప్పినా కదా మేజర్ గా స్క్రాచెస్ లాంటివి అయితే పెద్దగా ఏమీ లేవు. బండి అంతా కూడా మంచి కండిషన్ లో ఉంది. 4 టైర్లు కూడా సుమారుగా ఒక 30% టైర్లు ఉన్నాయి. స్టెఫ్నీ అయితే మాత్రం కొత్త టైరు, ఇంకా ముట్టుకోలేదు. ఈ టైర్లు అయితే మాత్రం 4 కూడా సుమారుగా ఒక 30% ఉన్నాయి. ఒక టైర్ ప్రస్తుతానికి కూడా కొనుక్కుని ఈ స్టెఫ్నీగా ఉంది కదా అది ముందు వేసుకుంటే ఈ ఫ్రంట్ 2 న్యూ టైర్స్ ఉంటే కొంతకాలం దాకా కూడా చూసుకోవసం లేదు. ఫ్రంట్ హెడ్ లైట్స్ చూడండి, రైట్ లెఫ్ట్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు. బ్రేకేజ్ కానీ స్క్రాచెస్ అలాంటివి అయితే ఏమీ లేదు, అంత బాగానే ఉంది. ఒకసారి ఇంజిన్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి 1198cc, ఇది అంటే 1.2 ఇంజిన్ అంటారు. యాప్రాన్స్ 2 ఫ్రంట్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎక్కడ కూడా రస్ట్ కానీ రిపేరింగ్ వర్క్స్ కానీ ఇలా ఇంటర్నల్ గా వెల్డింగ్ వర్క్స్ కానీ అలాంటివి అయితే ఏమీ లేదు. ఇంజిన్ రూమ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి. నా నంబర్ డిస్ప్లే మీద కూడా ఉంది, 9848419969. ఇక ఈ వెహికల్ మీద అవుతుంది లోన్కి వెళ్ళినా కూడా మీకు సుమారుగా 75% అమౌంట్ లోన్ దొరుకుతుంది. కానీ ప్రజెంట్ మనమైతే మాత్రం లోన్కి వెళ్ళాం, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,50,000, 2,50,000. బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్. బండి అయితే క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ ఉంది. ఎవరన్నా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, నా నెంబర్ డిస్ప్లే మీద ఉంది. అలాగే మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీలో ఎవరన్నా క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఉంటే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని మీకు ఓకే అనుకుంటే EMI కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇదని డీటెయిల్స్. సో ఇంకా తెలుసుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.